టికెట్ టు ఫినాలి రేస్ ఏమో కానీ తనూజ బర్నీ గారు కలిసి డిమాండ్ పవర్ను ఓడించినట్టయితే అనిపించింది గేమ్ పరంగా చూస్తుంటే. సరే, గేమ్ గురించి మాట్లాడుకునే ముందు బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఏంటంటే టికెట్ టు ఫినాలి రేస్కి ఎలిజిబుల్ ఎవరా అనేది తెలుసుకునేకి ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఫస్ట్ రౌండ్లో అయితే ఫుల్ ఫన్నీ అనే చెప్పాలి. ఫస్ట్ రౌండ్లో సంచాలక్గా అయితే పవన్ ఉన్నాడు. అలాగే గేమ్ ఆడింది అయితే రీతు, కళ్యాణ్ అలాగే ఇమాన్యుల్, వీళ్ళ ముగ్గురు అయితే గేమ్లో పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ రౌండ్లో. రీతుని అయితే ఫన్నీగానే ఆడుకున్నారు బిగ్ బాస్ అయితే. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డిమాండ్ పవర్ని తన ఏ గేమ్లో విన్ అవ్వలేదన్నమాట. ఫస్ట్ రౌండ్లో తన మ్యాక్స్ రాలేదండి. ఓకే, దానిలో అయితే 3 చెప్పాల్సింది కూడా తన 3 అయితే ఉండదు, 1 అంటుంది. అందరూ నవ్వుకున్నారనమాట అలా ఫన్నీగా. అంతేకాదు డిమాండ్ పవన్ చాలా క్లూ కూడా చూపించినా సరే చెప్పలేకపోయింది. ఇంకా అలా ఫన్నీగా సాగింది. అలాగే రీతుని 2 టేబుల్ కూడా చెప్పమన్నారు బిగ్ బాస్. అక్కడితో క్లియర్ అయితే యాక్చువల్లీ ఈ గేమ్ ఆడే ముందు అయితే చాలా గొడవ అయింది తనుజాకి అలాగే రీతుకి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో తను ఆడతానంటది, వీళ్ళేమో వద్దన్నారు. అలా అయింది. తనైతే ఆడింది ఫస్ట్ రౌండ్లోనే, అయిపోయింది కూడా, అవుట్ అయిపోయింది కూడా చెప్పాలి అంటే. ఇంక ఇక్కడ వరకు టికెట్ ఫినాల్ అంటే రౌండ్స్ వైజ్ క్యాలిక్యులేట్ చేసినారు. ఏ రౌండ్లో ఎవరు విన్ అయితే మళ్ళీ ఫైనల్గా వాళ్ళకి రౌండ్ పెడతారనమాట. గేమ్ పెడతారు. ఫస్ట్ రౌండ్ అయిపోగా సెకండ్ రౌండ్ అయితే ఇమాన్యుల్ అలాగే సంజన గారు ఆడారు. అందులో కూడా ఇమాన్యుల్ విన్ అయ్యాడనమాట. ఇంకా థర్డ్ రౌండ్కి వచ్చి ఫ్లవర్స్ గేమ్ అనమాట. ఆల్రెడీ లాస్ట్ సీజన్స్లో పెట్టిన గేమ్స్ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తుంటే సంచాలక్గా అయితే కళ్యాణ్ ఉన్నాడు. అలాగే ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తే అయితే బర్నీ అలాగే తనుజ అలాగే డిమాండ్ పవన్, వీళ్ళ ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేశారు. ఇందులో అయితే యాక్చువల్లీ డిమాండ్ పవన్ అంటే మనం గేమ్ పరంగా అబ్జర్వ్ చేసినా లేదంటే లైవ్ ప్రకారంగా అబ్జర్వ్ చేసినా డిమాండ్ పవన్ అగ్రెసివ్ వెళ్తాడు అంటారు కానీ తనుజ విషయంలో ఇవాళ అయితే గేమ్లో అలా ఏం చేసినట్లేడు. కానీ తనుజ అయితే గేమ్ ప్రకారంగా చాలా ఆ ఫేస్ అంతా ర్యాష్గా పెట్టేసేసి కోపంగా క్రూయల్గా పెట్టేసేసి డిమాండ్ పవర్ని చాలా హార్ష్గా బిహేవ్ చేసింది. యాక్చువల్లీ తనుజాని ఇంకా రివర్స్లో చేసినట్టు అనిపించింది ఇక్కడ ప్రకారంగా చూసుకుంటే. గేమ్ ప్రకారంగా డిమాండ్ పవన్ అయితే అవుట్ చేశారు. కానీ ఇది ఇద్దరు కంబైండ్ ఆడారని చెప్పి అయితే ఒక క్లియర్గా అర్థమవుతుంది. బర్నీ గారేమో తనుజకి సపోర్ట్, తనుజ సపోర్ట్ వేరే వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా బర్నీ గారు అయితే ఇచ్చారు అని అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఇంకా డిమాండ్ పవన్ అయితే గేమ్ ఆడలేదు అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా డిమాండ్ పవన్ అవుట్ అయిపోయాడు. ఇంకా తనుజ అయితే విన్లో ఉంది. ఇంకా అందరూ తనుజని గెలిపేయడానికి చూస్తున్నారు కదా. అలా అనిపిస్తుంది షో ప్రకారంగా చూసుకుంటే కనుక. ఇంకా ఈ గేమ్స్ అయితే టికెట్ ఫినాలి రేస్కి నిన్నటిది ఇక్కడ వరకు క్లోజ్ అయింది. ఇంకా ఇవాళ ఏం జరిగినాయి అనేది తెలుసుకోవాలనుకుంటే పక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైవ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్లో అయితే వాళ్ళందరూ ఇప్పటివరకు పడుకునే ఉంటున్నారు. గేమ్స్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదన్నమాట. మీకైతే నిన్నటి జరిగిన గేమ్స్లో సంచాలక్గా ఆయన ఫస్ట్ ఏంటంటే డిమాండ్ పవన్ పెట్టేశాడు ఫ్లవర్స్. బట్ దాన్ని క్యాల్కులేట్ చేయలేదు కళ్యాణ్. ఫస్ట్ బజర్ మోగేయడానికి ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళ ఫ్లవర్స్ని క్యాల్కులేట్ చేయాలని చెప్పారు సంచాలక్. అక్కడైతే తనుజ పెట్టేశానని అయితే అబద్ధం చెప్పింది అనేది ఒక క్లారిటీ ఉంది. బట్ బర్నీ గారు తనుజ కంబైండ్ గేమ్ ఆడారు అని అనిపిస్తుంది అంటున్నారు. చూడాలి. అంటే తనుజని గెలిపించేకే ఆడారు అనిపించినట్టు అనిపించింది. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి.